ఆంధ్రప్రదేశ్ బలిజ కాపు ఒంటరి తెలగ కులాలు ఉపకులాలు అందరూ కూడా ఓసీ నుండి బీసీలోకి మారిస్తే తప్ప శాశ్వత డెవలప్మెంట్కి పరిష్కారం రాదని మన పూర్వీకుల నుండి అందరూ పోరాడుతూనే ఉన్నారు. అత్యధిక రాష్ట్రంలోనే అత్యధిక ఓట్ల శాతం ఉన్నటువంటి మన కులాలు ఇంకా కూడా అభ్యర్థించుకునే పరిస్థితి రిజర్వేషన్ కోసం ఈ భూమి మీద ఇంకెక్కడ ఉండదేమో. ఏ దేశంలోనూ ఇంత పాపులేషన్ లేదు. అలాంటిది మనం ఇంకా రిజర్వేషన్లు కావాలి అని చెప్పి రోడ్ల మీద పడి ధర్నాలు చేసుకుంటూ పాదయాత్రలు చేసుకుంటూ తిరుగుతున్నామంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నామో మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సంవత్సరాలు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారులు వస్తున్నారు, పోతా ఉన్నారు. కానీ మన సమస్యలు మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు. అందరికీ తెలిసిన విషయం, మనం రిజర్వేషన్లు వస్తే తప్ప మనకి శాశ్వతంగా బలోపేతం అవడానికి ఇంకొక మార్గం లేదు. ఆర్థికంగాను విద్యారంగంలోనూ అన్ని విధాలుగా వెనకబడిపోయి ఉన్నాం. అలా ముందుకు పోవాలి. అందరితో పాటు కూడా మనం డెవలప్ అవ్వాలి అని అంటే మనకు ఆ రిజర్వేషన్ తప్పనిసరిగా కావాలి. అలా కావాలి అని అంటే మనం ఎన్నో ప్రభుత్వాలకు అవకాశాలు ఇచ్చాం, చేస్తారని నమ్మాం, వాళ్ళ కావుళ్ళు మోసాం. అయినప్పటికీ కూడా ఇప్పటికీ రిజర్వేషన్ రాకపోవడం మన దౌర్భాగ్యం. మనలో యూనిటీ ఖచ్చితంగా రావాలి. ఐక్యమత్యంగా అందరం కలిసి ఈ ప్రభుత్వాన్ని అడగాలి. మన రిజర్వేషన్ మనం సాధించుకోవాలి. మన రిజర్వేషన్ మన హక్కుగా మనం భావించినప్పుడే మనకి అత్యంత త్వరగా మన రిజర్వేషన్స్ వస్తాయి. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయింది. మరి వీళ్ళకి తెలియదా మన సమస్యలు? తెలుసు. అయినప్పటికీ కూడా మనం శాంతియుతంగా, నేను చిత్తూరు జిల్లా నుండి అమరావతి వరకు పాదయాత్ర చేపట్టి మన యొక్క సమస్యలన్నీ కూడా, మనం పడుతున్న బాధలన్నీ కూడా ఒక వినతిపత్ర రూపంలో తీసుకెళ్ళి మన ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కలిసి వినతిపత్రం ఇచ్చి, అయ్యా మేము పడుతున్న బాధల్ని మీకు ప్రత్యేకించి చెప్పాలనా? మీరు ఎన్ని దశాబ్దాలుగా, ఎన్ని సార్లు, ఎన్ని పర్యాయాలు మీరు సీఎంగా చేశారు, మీకు తెలియని విషయమే కాదు. కాబట్టి మా వినతిపత్రాన్ని మరొకసారి పరిశీలించి, ఆల్రెడీ మేము GO30 ప్రకారం బీసీలో ఉన్నటువంటి మమ్మల్ని, మాకు ఉన్నటువంటి రిజర్వేషన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయవలసిందిగా కోరుతున్నామే తప్ప కొత్తగా రిజర్వేషన్స్ అడగట్లేదు. మాకు ఇచ్చినటువంటి ఆ జీవోని, మాకు ఇచ్చినటువంటి ఆ రిజర్వేషన్స్ని మీరు మళ్ళీ పునరుద్ధరించి మమ్మల్ని కాపాడతారని, మమ్మల్ని రక్షిస్తారని కోరుకుంటూ ఈరోజు నేను ఇక్కడికి రాపూర్కి వచ్చాను. రాపూర్కి చేరుకున్నాను. ఇక్కడ రాపూర్లో ఉన్నటువంటి కాపు మిత్రులు, బలిజ మిత్రులు అందరూ కూడా నన్ను, నా యొక్క పాదయాత్రని సంఘీభావం తెలిపి మంచిగా ప్రోగ్రామ్స్ అన్నీ అరేంజ్ చేసి నన్ను సాగనంపుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మరొక మాట, ఇదే విధంగా ఐకమత్యంగా ఉంటే తప్ప మనం మన సమస్యలని పరిష్కరించుకోలేము. కాబట్టి సోదరులారా, అందరూ కూడా ఐకమత్యంగా ఉండండి. అందరితో పాటు మనం బాగుండాలని కోరుకోండి. ఇతర కులాలతో మనకు సంబంధమే లేదు. మనం శాంతితో పోరాటం చేస్తున్నాం. ధన్యవాదాలు. నేడు మన రాపూర్ పట్టణంలో మన బలిజ కులస్తులైనటువంటి సానా ప్రసాద్ గారు మన యొక్క రిజర్వేషన్ శాతం కోసం ప్రభుత్వాన్ని ఆశిస్తూ, డిమాండ్ చేస్తూ తిరుపతి నుండి అమరావతి, చిత్తూరు నుండి అమరావతి, అంటే యావత్ రాష్ట్రం మొత్తంగా ఆయన పాదనడకతో మన యొక్క కోరికలు ప్రభుత్వం తీర్చాలని, మన యొక్క హక్కులు, రిజర్వేషన్ హక్కుని మాకు ఇవ్వాలని, అది ఇస్తారని కూడా ఆశిస్తూ ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి విన్నపం తెలియజేసుకుంటూ, వారిని డిమాండ్ చేస్తూ కూడా ఈ యొక్క కాపు, తెలగ, బలిజ కులస్తులు అందరూ కూడా దీనికి సమైక్యంగా అందరూ మద్దతు పలుకుతూ ఈరోజు మన సోదరుడు కోనా ప్రసాద్ గారు ఈరోజు ఈ యొక్క రాష్ట్ర నలుమూలల నుండి పాదయాత్ర చేసినందుకు ఆయన్ని కృతజ్ఞతలు తెలియజేస్తూ, మన కులం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆయన యొక్క మన అందరి ఆశీస్సులు ఆయనకు ఉంటాయని, మన రిజర్వేషన్ని మనం పొందాలని కోరుకుంటూ ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం.